ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే ఈ బ్రాంచ్లను రికవర్ చేయడం కోసము అనివార్య పరిస్థితిని క్రియేట్ చేస్తామని అనుకున్నారు లాస్ట్ ఇయర్ వాళ్ళు. నిజంగా అది అనివార్య పరిస్థితి క్రియేట్ అయింది. ఇక్కడ రెండు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ప్రభుత్వం తరపు నుంచి జేఎన్టీయూలో లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి చెప్తూ ఈ బ్రాంచెస్ పరిరక్షణే తెలంగాణకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ వచ్చినటువంటి కరెక్ట్గా నెల రోజులకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేటువంటి మరో స్టేట్మెంట్ వచ్చింది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం చేస్తారు చూడండి, మన వాళ్ళకి సిఎస్సి మీద ఉన్న ప్రేమ ఎట్టాడిదంటే కనిపిస్తే కౌగులించేసుకుంటారు. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మీకు మెకానికల్ వచ్చిందనుకో, సివిల్ వచ్చిందనుకో, లేకపోతే ట్రిపుల్ ఈ వచ్చిందనుకో, మీరు ఏం చేస్తున్నారు? మనందరికి ప్రేమ దేని మీద? మనం ప్రేమలో ఉన్న దేని మీద? సిఎస్సి దాంతో ప్రేమలో ఉన్నాం. అందరూ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. పాపం ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. తీసుకునేవాళ్ళు లేక ఉన్న సీట్లు కూడా అన్నీ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి నాకు తెలిసిన కాడికి ప్రభుత్వం పోయినసారి ఈ తప్పు నాలుగు గరుచుకుంది. ఎందుకంటే జియో ఇచ్చేసాం, ఆల్రెడీ అయిపోయింది. మన అప్పుడు బుర్రా వెంకటేశ్వర సార్ ఉండే, ఆయన ఏమేమి సలహా చెప్పిండో మా ముఖ్యమంత్రి, మా ఉన్నత విద్యాశాఖ మంత్రి గారికి, ఇదైతే జియో అయితే రావడం జరిగింది. కాలేజీ వాళ్ళ ధనదాహాన్ని అడ్డుకున్నాం, స్లైడింగ్ సీట్లు లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ అమ్ముకోకుండా నిరోధం చేసినామని చెప్పేసి పెద్ద భారీ స్థాయి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. కానీ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే వాళ్ళు ఏదైతే కాపాడాలనుకున్నారో వాళ్ళకి నిలువ నీడ లేకుండా మెకానికల్ ట్రిపుల్ సివిల్ పిల్లలందరినీ కూడా బలవంతంగా పేరెంట్స్ని తీసుకెళ్ళేసి వాళ్ళు ప్రేమలో ఉన్నటువంటి సిఎస్సి దగ్గరికి మూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ జీవోను కూడా విత్డ్రా చేసుకోవడం ద్వారా అట్లీస్ట్ మీరు మెకానికల్ సీట్లో పడితే అక్కడ ఉన్నటువంటి ఆ 2000 మందినో లేకపోతే ఈ 3 బ్రాంచ్లు కలిపి మొత్తం 10,000 మంది జాయిన్ అవుతున్నారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేయొచ్చు తప్ప ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్గా ఇచ్చేటువంటి అవకాశం అయితే నాకు తెలిసిన కాడికి ప్రస్తుతం తెలంగాణ ట్రెజరీ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. కాబట్టి ఇది సాధ్యం కాకపోవచ్చు. దీని మీద ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. కానీ ప్రభుత్వ వర్గాలు అయితే ఈ రకమైనటువంటి సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నారు.